ఎస్ఎల్బీసీలో 13వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. స్నిఫర్ డాగ్ స్క్వాడ్ ప్రయత్నాలు ఫలించకపోవడంతో కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ ను తెప్పించారు. గతంలో కేరళ, వైనాడ్లో ఇవి కీలక పాత్ర పోషించాయి. కొండ చర్యలు విరిగిపోవడంతో మట్టి కూరుకుపోయిన డెడ్ బాడీలను గుర్తించాయి క్యాడవర్ డాగ్స్. వాటి సహాయంతో టన్నెల్లో గాలిస్తున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ సహాయక చర్యలు సమీక్షిస్తున్నారు. ఎస్ఎల్బీసీలో 13వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. స్నిఫర్ డాగ్ స్క్వాడ్ ప్రయత్నాలు ఫలించకపోవడంతో కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ ని తెప్పించారు. గతంలో కేరళ, వైనాడ్లో ఇవి కీలక పాత్ర పోషించాయి. కొండ చర్యలు విరిగిపోవడంతో మట్టిలో కూరుకుపోయిన డెడ్ బాడీలను గుర్తించాయి క్యాడవర్ డాగ్స్. వాటి సహాయంతో టన్నెల్లో గాలిస్తున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ సహాయక చర్యలు సమీక్షిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూపై అప్డేట్స్ ఏంటి? మాదిరి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే మినిస్ట్రీ ఫర్ హోమ్ అఫైర్స్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ కూడా ఘటనా స్థలంలో చేరుకొని పూర్తిగా సహాయక చర్యలు అందుతున్నటువంటి విధానం తెలుసుకున్నారు. ప్రత్యేకించి కేరళ నుంచి కెడావర్ డాగ్స్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఎందుకంటే ఇవి చాలా ప్రత్యేకత కలిగినటువంటి డాగ్స్. ఎందుకంటే గతంలో వయనాడులో జరిగినటువంటి ల్యాండ్ స్లైడింగ్ లో కూడా వీటికి పాత్ర చాలా కీలకంగా ఉంది. మనము ఘటనా స్థలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ని పరిశీలిస్తే దాదాపు 2 పార్ట్స్ లో ఈ కార్మికుల అవశేషాలు ఉండొచ్చు అని చెప్పి ఎన్జీఆర్ఏ గుర్తించిన తరుణంలో టీబీఎం సంబంధించినటువంటి బ్యాక్ ఏరియాలో ఎక్స్కావేషన్ జరిగినప్పుడు కూడా ఇట్లాంటి అవశేషాలు దొరకపోవడంతో టీబీఎం ముందు భాగంలో కూడా సర్చ్ చేస్తున్నారు. కానీ స్మెల్ వస్తుంది అని అంటున్నారు. కానీ డాగ్ స్క్వాడ్స్ కానీ స్నిప్పర్ డాగ్స్ కానీ వాటిని ఐడెంటిఫై చేయలేకపోయాయి. ఈ తరుణంలో స్పెషల్ డాగ్స్ ని రంగంలో దించారు. ఇందులో కెడావర్ డాగ్స్ యొక్క ప్రముఖ పాత్ర ఉంటుంది. అవి ఈజీగా స్మెల్ ని గుర్తుపట్టి కరెక్ట్ లొకేషన్స్ లోకి డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ అట్లాగే రెస్క్యూ టీమ్స్ ని చేరవేరుస్తాయి అనేది ఒక ఆలోచనతోటి చాలా ముందు అడుగు వేస్తున్నారు. సో ఈ ఎంటైర్ ఆపరేషన్స్ లో అన్ని విభాగాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. అటు డీసిల్టింగ్ జరుగుతుంది, డీవాటరింగ్ జరుగుతుంది. కన్వేయర్ బెల్ట్ కూడా పూర్తి స్థాయిలో సెట్ అయిపోయింది. కన్వేయర్ ద్వారా ఏదైతే లోపల ఉన్నటువంటి సిల్ట్ ని బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదొక్కటే కాకుండా ఎక్స్కావేషన్ ద్వారా లోపల 8 మంది సంబంధించినటువంటి అవశేషాలను గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు అందజేయాలనేది ఒక చాలా కీలకమైన అంశంగా మారింది. దాదాపు 13 రోజుల నుంచి కుటుంబ సభ్యులు చాలా దీనావస్థలు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో ఈ ఎంటైర్ సిచ్యువేషన్ సంబంధించి ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి టీమ్స్ కానీ అట్లాగే స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్, అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా చాలా ఫోకస్డ్ గా ముందుకు వెళ్తున్నారు. సో ఎట్లాంటి రిజల్ట్ అయినా ఏ క్షణమైనా రావచ్చు అనేది ఒక అంచనా కనిపిస్తుంది. 13.5 కిలోమీటర్ల నుంచి దాదాపు 14 కిలోమీటర్ అంటే 500 మీటర్ల దూరంలో చాలా క్రుషియల్ ఏరియా అది. ఎందుకంటే టీబీఎం ఫ్రంట్ పార్ట్ లో ఉన్నటువంటి ఉన్నారని భావిస్తున్నటువంటి ఏరియాలో చాలా కీలకంగా మారుతుంది ఆపరేషన్. సో ఆ ఏరియాలో స్లైడింగ్ జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఈ కెడావర్ డాగ్స్ అనేది చాలా కీలకమైన పాత్ర. సో ల్యాండ్ స్లైడింగ్ ఒకవేళ జరిగినా కూడా చాలా చాకచక్యంగా అప్రమత్తంగా ఉంటూ వ్యవహారాన్ని ముందుకు నడపడానికి అటు ర్యాట్ హోల్ మైనర్స్ కానీ రెస్క్యూ టీమ్స్ కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తలబడడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో రిజల్ట్ కోసమే వాళ్ళు శాయశక్తిగా కృషి చేస్తున్నారు. డే అండ్ నైట్ కూడా అదే ఎఫర్ట్స్ ప్రయత్నం చేస్తున్నారు. సో రిజల్ట్స్ కోసం అయితే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అదే ప్రయత్నంలోనే భాగంగా మనకు ఐఐటి నుంచి వచ్చినటువంటి ప్రొఫెసర్స్ కానీ అట్లాగే ఈ కెడావర్ డాగ్స్ కానీ కీ రోల్ పోషించే అవకాశం ఉంది. ఈ రిజల్ట్స్ కోసమే వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మాధురి. రైట్ బాలకృష్ణ.